ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 62వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు అనుగ్రహించిన శ్రీమద్ ఆంజనేయ స్తోత్రంలో తృతీయ శ్లోకం. భజే లక్ష్మణ ప్రాణరక్షాతిభక్షం భజే తోషితానేక గీర్వాణపక్షం భజే ఘోర సంగ్రామ సీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షం. భజే 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 భజే. చివర దక్షం పక్షం అక్షం రక్షం. శబ్ద చమత్కృతి అర్ధ చమత్కృతి ఎక్కడైనా లభిస్తుందా? అది శంకరాచార్యులు. భజే లక్ష్మణ ప్రాణరక్షాతి దక్షం. లక్ష్మణుడి ప్రాణరక్షణలో దక్షుడయ్యాడు. భజే తోషితానేక గీర్వాణ పక్షం. దేవతల పక్షంలో ఉండి దేవతలకు ఆనందాన్ని కలిగించాడు రాక్షస సంహారం చేసి. భజే ఘోర సంగ్రామ సీమా హతాక్షం. అశోకవన ధ్వంసం చేసిన తర్వాత అక్షకుమారుడు రావణాసురుడు పెద్ద కుమారుడు యుద్ధానికి వస్తే వాడిని సరిహద్దు దాటకుండా సంహరించేశాడు. భజే రామనామాతి సంప్రాప్తరక్షం. భజే రామనామాతి సంప్రాప్తరక్షం. రామనామాన్ని ఆయన పొందుతూ ఉంటారు, రామనామం పొందిన వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని సేవిస్తున్నాను. భజే లక్ష్మణ ప్రాణరక్షాతి దక్షం భజే తోషితానేక గీర్వాణపక్షం భజే ఘోర సంగ్రామ సీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షం. ఇప్పుడు 62వ లహరి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జనని భక్తార్భకం రక్షతి. భక్తి అనే జనని భక్తుని ఎలా రక్షిస్తుంది? ఎంత బాగా రక్షిస్తుంది! అద్భుతంగా నిర్వచించారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. దేవ శివ జనని భక్తి జనని భక్తి అనే తల్లి ఆనందాశ్రుభి ఆనంద బాష్పాలతో పులకరింతను నైర్మల్యత నిర్మలత్వం వల్ల ఛాదనం శ్వేత వస్త్రంతో ఆవరణ చేయించడం. వాచా శంఖముఖస్థితై వాక్కు అనే శంఖముఖ ఉగ్గుగిన్నె యొక్క ముఖములందు ఉన్నటువంటి చరిత్రామృతై స్వామివారి చరిత్ర అనే అమృత బిందువులను జఠరాపూర్తి నోట్లో వేసి ఆఖరి కలగకుండా రక్షించడానికి. రుద్రాక్షై రుద్రాక్షర చేతను భసితేన విభూతి చేతను వపుష శరీరం యొక్క రక్షణను ఆతనోతి కలిగిస్తోంది. భవద్భావనా పర్యంకే మిమ్మల్ని ఈ విధంగా ఊహించేటటువంటి పర్యంకమునందు ఆ మంచమునందు వినివేశ్య ఉంచి పడుకోబెట్టి భక్తార్భకం భక్తుడనే ఈ శిశువును రక్షిస్తోంది. ఎవరు? భక్తి జనని. రూపకారంకారం. స్వామి శివ భక్తి అనే తల్లి ఆనంద బాష్పాలతో పులకరింతలు నిర్మలత్వము అనే శ్వేత వస్త్రాలతో కప్పి శిశువును వాక్కులు అనేటటువంటి శంఖాకృతి కలిగిన ఉగ్గు గిన్నెలలో మీ చరిత్ర అనే అమృతంతో ఆకలిని పోగొట్టి ఆ ఉగ్గు గిన్నెతో అమృతాన్ని అందించి ఆకలిని పోగొట్టి కడుపు నింపుతోంది భక్తి జనని భక్తుడనే శిశువును. ఇంకా రుద్రాక్షల చేత విభూతి చేత అరిష్టాలను పోగొట్టి శరీరాన్ని రక్షిస్తోంది భక్తుడనే శిశువును. నిన్ను భావించడం అనేటటువంటి అద్భుతమైన మంచంలో పడుకోబెట్టి రక్షిస్తోంది ఆ కన్నతల్లి భక్తి జనని. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో
రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పరమేశ్వరస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు.